రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో ఉద్యోగ ఉపాధ్యాయ ప్రమోషన్ల ఊసే కానరావడం లేదు. గురుకులాల జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ గోడును వెళ్లబోసుకున్నా ఫలితం దక్కలేదు. వీరితో పాటే ఎంపికైన బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లో 2021లో ఒకసారి, ఇదే విద్యా సంవత్సరంలో మరోసారి ప్రమోషన్లు కల్పించారు. రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో ఉద్యోగ ఉపాధ్యాయ ప్రమోషన్ల ఊసే కానరావడం లేదు. 2018 నుంచి ఎలాంటి మార్పులు లేక వారంతా వెనుకబడి ఉన్నారు. వీరితో పాటే ఎంపికైన బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లో 2021లో ఒకసారి, ఇదే విద్యా సంవత్సరంలో మరోసారి ప్రమోషన్లు కల్పించారు. గిరిజన గురుకులాల ప్రమోషన్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకున్నది. కానీ తమ ప్రమోషన్ల గురించి పట్టించుకోవడం లేదని ఎస్సీ గురుకుల సొసైటీ ఉద్యోగులు వాపోతున్నారు. 370 జీవోను సాకుగా చూపుతూ దాటవేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఎస్సీ గురుకులాల్లో 2018-19లో నియామకాలు జరిగాయి. ఆ బ్యాచ్ కు చెందిన మహాత్మా జ్యోతిబాపులే గురుకుల విద్యా సంస్థల సొసైటీలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఇప్పటికే 2 సార్లు ప్రమోషన్లను పొందారు. మైనారిటీ గురుకుల సొసైటీలోని ఉద్యోగులకు ఒక దఫా ప్రమోషన్లను కల్పించారు. ఎస్సీ గురుకుల సొసైటీలో 250 మంది టీజీటీ, 150 మంది పీజీటీ, 100 మంది జూనియర్ లెక్చరర్లు, 20 మంది డిగ్రీ లెక్చరర్లు ప్రమోషన్లు రాక హోదాపరంగానూ వెనుకబడిపోతున్నారు. ప్రొబేషనరీ డిక్లేర్ చేసే సమయానికి 370 జీవో వివాదం మొదలైంది. దీంతో ప్రమోషన్ల ప్రక్రియ మరింత జటిలంగా మారింది. 370 జీవోను సవాల్ చేస్తూ అనేక మంది కోర్టుకు వెళ్లారని, ఇప్పుడు ఆ కేసులని సాకుగా చూపి ప్రమోషన్ల ప్రక్రియనే ఏండ్లుగా నిలిపివేశారని వాపోతున్నారు. గురుకులాల జేఏసీ ఆధ్వర్యంలో వందలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రజాభవన్ కు, సొసైటీ కార్యాలయాల్లో తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం దక్కడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల కోడ్ ముగిసే సమయానికి ప్రమోషన్ల కోసం ముందస్తు కసరత్తును పూర్తి చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుతున్నారు.